వెల్కమ్ టు డేగా మీడియా. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫుడ్. ఓకే సార్, ఈ మధ్య కాలంలో ఈ స్ట్రీట్ ఫుడ్ కానీ రెస్టారెంట్స్ కానీ దాని మీద కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? రోజు రోజుకి ఇవన్నీ పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏంటి? రైట్. సో ఎన్ని అంటే రెస్టారెంట్లు మీద ఎంత కంప్లైంట్లు వచ్చినా కూడా పెరిగిపోతున్నాయి అంటే ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన విధానంలో మార్పు రావడం వల్ల, ఒకటి వచ్చేసి అతి సుఖానికి అలవాటు పడడం వల్ల, రెండోది ఏంటయ్యా అంటే కనుక ఏవైతే రెస్టారెంట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా కొత్త కొత్త యాప్స్ అన్నది ఇంట్రడ్యూస్ చేసి ఫస్ట్ మనకి ఏంట్రా అంటే తక్కువ అమౌంట్తో ఎక్కువ క్వాంటిటీ వచ్చేలాగా మనకి మన నోటికి ఒక రుచిని అందించేసి ఇవన్నీ చేసి ఏమవుతుందంటే మనల్ని ఇండైరెక్ట్ గా అడిక్ట్ చేసినాయి ఫుడ్కి. సో అక్కడ ఏది ఏమైనా ఉండటే గాక మనము ఈ అడిక్షన్ వల్ల ఏమవుతుందంటే అంటే రాను 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 మన ఫిజికల్ యాక్టివిటీ మొత్తం తగ్గిపోయి వాటి మీదనే డిపెండ్ అవ్వడం వల్ల ఎన్ని కంప్లైంట్లు వచ్చినా ఏమి జరిగినా కూడా అక్కడ హోటల్స్లలో మార్పు అయితే రానే రాదు. మనిషిలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఆ హోటల్స్లలో క్వాలిటీ ఫుడ్ అన్నది వస్తుంది. సార్, ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానివ్వండి, చిన్న రెస్టారెంట్స్ కానివ్వండి, దేని మీద అయినా పెద్ద పేరున్న రెస్టారెంట్స్ కానివ్వండి, అన్నిటి మీద రైట్స్ జరుగుతున్నాయి. అవన్నిటి మీద తనిఖీలు జరుగుతున్నాయి, కానీ అవి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. దానికి ఏం చర్యలు తీసుకుంటలేరా? లేకపోతే అవి ఏంటి? దీని కారణాలు ఏంటి? ఎందుకు అవి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి? రైట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ఒక రెస్టారెంట్ అంటే ఒక వీకెండ్ వచ్చింది. వీకెండ్ వచ్చినప్పుడు జనాలందరూ పొల్లో మనిపోయి అంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇదంతా కూడా ఒక స్టేట్ క్యాపిటల్స్ లోనే జరుగుతూ ఉంటుంది. సో మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి పెద్ద పెద్ద రెస్టారెంట్ల కల్లా అందరు సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే వీకెండ్స్ రాగానే ఏమవుతుందంటే కనుక 100 మంది వెళ్తారు. వెళ్ళి ఆ రోజు ఫుడ్ మంచిగా హోటల్స్లలో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డే ఏమవుతుందంటే ఈ రోజు వచ్చిన జనాలను బట్టి నెక్స్ట్ డే అంతే క్వాంటిటీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. బట్ అక్కడికి వాళ్ళకి ఏమవుతుంది అంటే జనాలు వెళ్ళకపోయేసరికి ఏమవుతుంది, ఆ ఫుడ్ను మొత్తాన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు. అమ్మకపోతే మిగిలిపోయిన దాన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెడతారు. అట్లా ఏమవుతుంది అంటే కనుక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు కూడా అంటే ఒక చికెన్ తీసుకుని దాన్ని డీప్ ఫ్రిడ్జ్ లో 7 days అయినా పెడతారు. అది పెద్ద పెద్ద హోటల్స్లో. అదే చిన్న చిన్న హోటల్స్లలో ఏమవుతుంది అంటే కనుక మామూలు ఫ్రిడ్జ్లలో పెడతారు. మామూలు ఫ్రిడ్జ్లలో పెట్టి దాన్ని ఏం చేస్తారంటే ఇంకా తినటానికి బాగా హీట్ చేసి బాగా ఫ్రై చేసి పెడతారు. అది ఆల్మోస్ట్ ఏంటంటే కనపడదు మనకి. బట్ దాంట్లో బ్యాక్టీరియా అన్నది చాలా ఎక్కువైపోయి మనిషికి హెల్త్ మొత్తాన్ని కూడా ఖరాబ్. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. అదే నేను ముందు చెప్పిన కదా, ఒక నాలుకకు అలవాటు చేసినారన్నట్టు. ఇంట్లో అమ్మ చేతి ఫుడ్ నచ్చట్లేదు. ఇప్పుడు బయట ఆయిల్ని ఒకే ఆయిల్ని స్ట్రీట్ ఫుడ్లలో ఒక 3 లీటర్ల బాణెలో వేస్తే అది వారం రోజుల వరకు కూడా అదే ఆయిల్ వేస్తుంటాడు. అయినా కూడా అప్పుడికి అక్కడ కలిపే మసాలాల వల్ల ఈ బయట నాలుకకి చాలా టేస్ట్ అనిపిస్తుంది. అది లోపలికి పోయిన తర్వాత ఎవరికైతే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు వచ్చేసి కొంచెం సేఫ్ సైడ్లో ఉంటాడు. అదే రోగ నిరోధక శక్తి తక్కువ అంటే చిన్నపిల్లలు కావచ్చు, లేకుండా వెనక 60 ఏళ్ళు పైన పడిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికి కూడా ప్రాబ్లం వస్తుంది. ఇదంతా కూడా తెలుసు. రైడ్ చేస్తారు. రైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, అన్ని అంటే అప్పటికి సంవత్సరంలో ప్రతి ఒక్క రెస్టారెంట్కి 2-3 సార్లు రైడ్ అవుతుంది. రైడ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి అంటే ఆ ప్రజెంట్ మూమెంట్లో మొత్తాన్ని కూడా కింద పాడేసిన తర్వాత సీజ్ చేస్తున్నామో లేకుంటే ఫైన్లో ఏదో ఒకటి రాస్తారు. తర్వాత ఏమవుతుంది, ఆ రెస్టారెంట్లో అంతా బిగ్ షాట్స్ ఉంటారు. సో దానికి ఫైన్ కడతారు. ఏం కడతారు? ఫైన్ కట్టేసేస్తారు.
మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఫ్రెష్ గా ఉంటుందని మళ్ళీ అగ్రిమెంట్ లేకుంటే గనక లాయర్ల ద్వారానో మొత్తం నుంచి అప్రూవల్ తీసుకొని వచ్చుకుంటారు. సేమ్ ప్రాసెస్. మళ్ళీ పేర్లు అయితే హైజీనిక్ అని, ఆర్గానిక్ అని, అలా అని ఇలా అని పెట్టుకుంటారు కదా సార్. అవును, పెడతారు మనుషులను అట్రాక్ట్ చేయడానికి. ఎంతవరకు నిజాలు ఉంటాయి? అవన్నీ ఆ రెస్టారెంట్ ని దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి అవన్నీ పెడతారు. కొత్తలో రెస్టారెంట్ పెట్టినప్పుడు అన్ని హైజెనిక్ గానే ఉంటాయి. అది ఓల్డ్ అయ్యే కొద్దీ దాన్ని కొత్తగా మెయింటైన్ చేసేవాడే కరెక్ట్ గా. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ ఇవ్వట్లేదు. అందరు కూడా ఏదో ఒక టైంలో కంపల్సరీ అది వేస్ట్ అయిపోతా ఉంటది. ఆ వేస్ట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఇలా ఉంటుంది. ఎన్నిసార్లు రైడ్ చేసినా, ఎన్నిసార్లు సీజ్ చేసినా మనిషిలో మార్పు రానంత వరకు ఆ హోటల్స్ అన్నవి చాలా రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి, కానీ తగ్గడం అయితే తగ్గదు. ఈ మధ్య కాలంలో ఈ 15 days కానివ్వండి, 1 week 15 days నుంచి అయితే ఈ రైట్స్ అనేది ఇవన్నీ చాలా వింటున్నాం మనం, అన్ని సోషల్ మీడియా కానీ అవును. టీవీలో కానీ. అయినా ఒక అమ్మాయి ఐస్ క్రీమ్ తింటే దాంట్లో మళ్ళీ ఫింగర్ వచ్చింది అంటున్నారు. అవును, దీనికి ఎలా మళ్ళీ మనం అది ఈ మధ్య కాలంలో అది ఐస్ క్రీమ్ లో ఫింగర్ వచ్చిందని చెప్పేసి ఒక డాక్టర్, అది కూడా మరి ఆ డాక్టర్ ఆమె ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకుంటే ఆర్డర్ లో ఒక ఫింగర్ వచ్చింది. మరి అది ఎంతవరకు మనం బిలీవ్ చేయాలో, ఎంతవరకు బిలీవ్ చేయకూడదో అర్థం కావట్లేదు. అది ఒక మిస్టరీనే. అంటే ఆమెకు అది పర్సనల్ గా చూసింది కాబట్టి ఆమె షాక్ లో ఉంటది. కానీ మనకేంట్రా అంటే మిస్టరీ. ఐస్ క్రీమ్ అనేది ఎట్లా ఉంటది, చాలా మెత్తగా, శుతి మెత్తగా ఉంటది. నాలుగు మీద పెడితే కనుక కరిగిపోతుంది. లేదు అంటే దాంట్లో కొన్ని నట్స్ ఉంటాయి, ఆ నట్స్ ఉంటే అవుతుంది. అంటే అది ఒక మిషన్ లో చాలా అంటే కిచిడి అయిపోయి బయటికి రావాలి. మరి ఈ ఫింగర్ ఎందుకు కిచిడి అయి బయటికి రాలేదు? మరి ఆమె ఇట్లా చూపిస్తా ఉంది ఒక ఫింగర్ అందులో ఉన్నట్టు. బట్ ఏది ఏమైనా కూడా మనము బయటి ఫుడ్, అసలు ఈ ఐస్ క్రీమ్స్ అన్నవే 200% తినకూడనివి. ఏదన్నా ఉంటే కనుక మనం ఓన్గా మనం తయారు చేసుకొని అన్నీ దొరుకుతాయి. అవన్నీ పెద్ద విషయం కాదు, అన్నీ దొరుకుతాయి. తయారు చేసుకొని ఒక కప్పులో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ క్రీమ్ లాగా బయటికి వచ్చేసేస్తుంది. మొన్న మీరు చెప్పినట్టు సీజ్ చేసిన దాంట్లో అన్ని పెద్ద పెద్ద కంపెనీలు, ఐస్ క్రీమ్ కంపెనీలు, చిన్నవి కాదు, ఆల్మోస్ట్ ఆల్ బ్రాండెడ్, అన్ని 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 బ్రాండెడ్ కంపెనీలే సీజ్ చేస్తున్నారు. సీజ్ ఎందుకు చేస్తారా అంటే కనుక నిలువ ఎక్కువ అమ్మడపోకుండా ఉండడం వల్ల. అవి కూడా కొన్ని వాళ్ళే కొన్ని ఉండొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అట్లా. అవును, ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా ఒక సేఫ్టీ అనేది చూసుకోవాలి. వాళ్ళ వల్ల ఒక నిండు ప్రాణం అయితే పోతుంది. దానికి ఎవరు కారణము? వాడు ఎంత ఫైన్ ఇచ్చినా కూడా రిటర్న్ చనిపోయిన తీసుకున్నాడు. అంతే, చిన్నపిల్లలకైనా పెద్దలకి. చిన్నపిల్లలకి మరీ ప్రాబ్లం అంటే చిన్నపిల్లలకి తినమని ఎంకరేజ్ చేసేది పేరెంట్సే. అది తినకూడదు, తినిపించకూడదు అని తెలుసు, కానీ వాళ్ళు యూట్యూబ్ లో అక్కడిక్కడ చూసుకొని ఆ యూట్యూబ్ లో బొమ్మలు తింటా ఉంటారు కదా, నాకు ఐస్ క్రీమ్ కావాలని వీళ్ళు అంటారు. వాళ్ళ గోల తట్టుకెళ్ళాక పేరెంట్స్ కొని చేస్తారు, దాన్ని అలవాటు చేస్తారు, అలవాటే కొంపలు ఉంచుతా ఉంటారు. సార్, ఈ హోటల్ తిండి అంటే చాలా టేస్టీగా ఉంటుందని తింటున్నారు, కరెక్టే. కానీ ఈ హోటల్ తిండి లేకుండా మనుషులు బ్రతకలేరా? హోటల్ తిండి లేకుండా ఇప్పుడున్నటువంటి ఈ సిటీలో బ్రతకలేనే లేరు. ఎందుకంటే అమ్మా నాన్నల మాటలు వినే స్థితిలో పిల్లలు లేరు. ఇంకొకటి ఏంటంటే పెద్దలు ఏంటంటే ఈ పిల్లల పని ఎక్కువైపోతుందని మొగుళ్ళు ఎంకరేజ్ చేయడము, అదొకటి అయితే పెద్ద కారణం సార్. ఎందుకంటే టైం సరిపోక వాళ్ళు వండుకోలేక ఇవన్నీ. యాక్చువల్లీ రూల్ ఏంటంటే ఏం లేదు, వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తున్నారంటే కనుక వారం రోజులు నేను పని చేసిన, వీకెండ్ లో కొంచెం రెస్ట్ కావాలి, ఇట్లా బయట పోయి తినాలి అని ఒకరోజు ఏదో పెళ్ళైన కొత్తలో అట్లా అనుకుంటారు. యాక్చువల్ అదేమవుతుందిరా అంటే అట్లా స్టార్ట్ అయినది ఇంకా సాటర్డే వచ్చిందిరా అంటే కనుక కంపల్సరీ బయట ఫుడ్ తినాలి అని ఒక ఇది అయిపోయింది. అట్లనే ప్రతిదీ కూడా అంటే వాడికై వాడు అంటే డబ్బులు సంపాదించేటోడు ఇరుక్కపోతా ఉన్నాడు. ఇరుక్కపోయి అనవసరంగా అండ్ ఎంత దారుణం అంటే ఇప్పుడు బిగ్ రెస్టారెంట్లకు కానీ మన నార్మల్ రెస్టారెంట్కి పోయినా కూడా వాడికి 50,000 శాలరీ వస్తుంటే ఈ ఒక్కసారి వాడు రెస్టారెంట్కి పోతే మినిమం 2,000 నుంచి 3,000 వరకు 1 టైం వెళ్ళాలి. అంటే 3,000 పెట్టుకున్న 4 సాటర్డేస్ వస్తాయి. 3 x 4 4 మూల 12. ఓన్లీ ఈ తిండి కోసమే 12,000 ఖర్చు పెడతా ఉన్నాడు. వాడి సరుకులు మొత్తం కూడా నెలకి 12,000 అయితే
వాడు బయటికి పోయి తినేది ఈ 4 రోజులలో 12,000 ఖర్చు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు చూడండి. ఆ గోల్డ్లోకి వెళ్తేనే బాగుంటది. ఇంటి ఫుడ్ ఎంతవరకు మేర కావాలో అంతవరకే వండుకొని వేడి వేడి తినుకుంటూ బాక్స్ కట్టించుకొని పోయి అలా తింటేనే బాగుంటది. బతకలేడు, ఎందుకంటే అలవాటు పడ్డాడు అంతే. అదంతే. అలవాటు పడ్డారు కదా సార్, ఇప్పుడు ఈ అలవాటుని ఎట్లా మానుకోవాలి? ఎలా మానుకోవాలి అంటే బ్రెయిన్ చేంజ్ చేయాలా? బ్రెయిన్ మనుషుల్ని బ్రెయిన్ ఎట్లా చేంజ్ చేయాలి? బ్రెయిన్ చేంజ్ లేదు, పాడు లేదు. వాళ్ళ అమ్మమ్మనో వాళ్ళ నాన్నమ్మనో పోయి అడిగితే గనక ఎట్లా తింటే నేను ఆరోగ్యంగా ఉంటా కొడక అంటే గనక వాళ్ళు చెప్తారు, అరే బిడ్డా పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు లేయి 6 గంటలకల్లా రెడీ అయిపో, 7-7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసుకో, తర్వాత వచ్చేసి 2 గంటల ముందే నువ్వు లంచ్ చేసుకో, 7:30-8 గంటలకల్లా డిన్నర్ చేసుకో, మంచిగా 8 గంటలు అయితే బరాబర్ పడుకో, అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, మేము అలానే చేసినాము అని చెప్తారు. రెండోది ఏంట్రా అంటే కనుక ఎక్కువ పని చేయమని చెప్తారు. ఇప్పుడు పని ఆడ ఉందిలే కానీ పని లేదు, వాడు వాకింగ్ కింద ఉన్న ఈ సిటీలలో ప్లేసు లేదు, అన్నీ లేవు. ఏది ఏమైనా కూడా ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్. వాళ్ళని అడిగితే మంచి టిప్స్ చెప్తారు, దాన్ని తగ్గట్టు పాటిస్తే కనుక చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటారు. అట్లీస్ట్ వారానికి 2 సార్లు అయినా కూడా పసుపు నీళ్ళు మిరియాలు 2 కలుపుకొని కాగబెట్టుకొని తాగితే గనక అది ఓల్డ్ ఈజ్ గోల్డ్. అక్కడ ఉన్నటువంటి ఒక లోపల హ్యూమినిటీ కానీ ఏదన్నా బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నా కానీ మొత్తాన్ని కూడా యాంటీబయాటిక్ ఈ పసుపు అన్నది మొత్తం క్లియర్ చేస్తుంది. అప్పుడే హ్యాపీగా ఫైనల్గా మనం హ్యాపీగా ఉండాలి అంటే గనక ఎవడి బాడీ ఏది తీసుకుంటే హ్యాపీగా ఉందో అన్నటువంటిది కనుక్కొని దానికి తగ్గట్టు మనం మూవ్ అవ్వాలి. అలా కాకుండా పక్కింటోడు అక్కడ పన్నీర్ బటర్ మసాలా తిన్నాడు, నేను ఎందుకు తినకూడదు, పక్కింటోడు పెద్ద కాస్ట్లీ ఉన్న హోటల్కి పోయినాడు, ఆ హోటల్లో పోయి నేను ఎందుకు తినకూడదు, నేను అంతకంటే పెద్ద హోటల్కి పోయి తినాలి అని అనవసరమైనటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచనలతోటి పోయి జోబులు ఖాళీ చేసుకొని తర్వాత బ్రెయిన్ తట్టుకోలేక రోగాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఓకే సార్, ఈ ఫుడ్ విషయంలో కానీ ఈ రెస్టారెంట్ విషయంలో కానీ మీరు చాలా మంచి జాగ్రత్తలు చెప్పారు హెల్త్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.